బందా కనకలింగేశ్వరరావు. His acting of Bahuka has taken inspiration from the past and is a lesson for the future అనే బళ్ళారి రాఘవ ప్రశంసకు పాత్రుడైన బందా కనకలింగేశ్వరరావు కృష్ణుడు, కాళిదాసు, సారంగధరుడు, రాముడు, కన్నూని వంటి పాత్రలకు జవజ్జీవాదులను కల్పించారు. రంగస్థలిపై ఆయన అభినివేశం అజరామరం. ప్రతి ప్రదర్శన చివర ప్రేక్షకులు బందావారి చేత గుత్తివంకాయ కూరోయి మామ అనే పాటను ఏరికోరి పాడించుకొని తన్మయులయ్యేవారు. కూరి పెట్టినాను బావా, కూరి పెట్టినాను బావా, కోరికతో తినవు బావా, కోరికతో తినవు బావా. తీయని పాయసము బావా, తీరుగా వండాను బావా, తీయని పాయసము బావా, తీరుగా వండాను బావా. పాయసంలో ప్రేమని ఏటి, పాయసంలో ప్రేమని ఏటి, పాలు పోసినాను బావా, పాలు పోసినాను బావా, బావని మెత్తాలు బావా, బావని మెత్తాలు బావా. కమ్మని పూరిలో బావా, కరకర వేశాను బావా, కమ్మని పూరిలో బావా, కరకర వేశాను బావా. కరకర వేసిన పూరీలతో నా, కరకర వేసి పూరీలతో నా, కాంచ వేసినాను బావా, కాంచ వేసినాను బావా. కనికరించి తినవు బావా, కనికరించి తినవు బావా. వెన్నెల ఇదిగోను బావా, కన్నులకింతవును బావా, వెన్నెల ఇదిగోను బావా, కన్నులకింతవును బావా, వెన్నెల ఇదిగోను బావా, కన్నులకింతవును బావా. వెన్నెలలో నా కన్నె వలపనే వెన్న కలిపినాను బావా, వెన్నెలలో నా కన్నె వలపనే వెన్న కలిపినాను బావా. వేగముగా బావా, వేగముగా రావు బావా. పూల సబ్బిదిగో మల్లె పువ్వుల బరిసిందో, జాజి పువ్వుల బరిసిందో, మల్లె పువ్వుల బరిసిందో బావా. పువ్వులలో నా యౌవనమంతా, పువ్వులలో నా యౌవనమంతా పొలిపి పెట్టినాను బావా, పువ్వులలో నా యౌవనమంతా పొలిపి పెట్టినాను బావా. పాదవోయ్ కమలింతాం బావా, పాదవోయ్ కమలింతాం బావా. బుద్ధి వంకాయ కూరోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా, బుద్ధి వంకాయ కూరోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా, కోరి వండి నానోయ్ బావా. సారంగధరుని పాత్రలో కనులెర్రజేసి ఈ గర్జనలేల, నీ బెదరింపులిక కట్టిపెట్టుమమ్మా. మగని కూరిమి నుంచి తగ మాయమాటలు పురియట్ట, నా గుణమెరుగడమ్మా. నీ కపటోక్తులనే రాజు నమ్మెనా, ఉచితజ్ఞులకు మంత్రులుండరమ్మా. పోని ఆ మంత్రులెల్లరూ నీతిమంతులుగాకున్న నిజము లోకులెరుంగనేరమ్మా. పుడమిపై ధర్మం అడుగంటిపోయి నీదు కృత్రిమమే దుర్జయంబై కృప తొలంగి విపుడు నా మీద ఉరి శిక్ష వేయనున్నా ఏమి చేయుదు. ఆ
పైన ఈశ్వరాజ్ఞ. రాజ్యమంతా పోయి ఋతుపర్ణ మహారాజు చెంత వంటవాడుగా జీవిస్తూ ఉంటాడు నలుడు బాహుక రూపంలో. ఇంతలో పులి మీద పుట్రలాగా సుదేవుడనే బ్రాహ్మణుడు వచ్చి దమయంతీదేవి ద్వితీయ స్వయంవరం వార్త చెవిని వేసి వెడతాడు. జగత్తంతా శూన్యంగా కనిపించింది బాహుకుడికి. అర్ధరాత్రి, అంధకారం. మసగమసగ్గా వెలుగుతున్న నక్షత్రాలను ఉద్దేశించి బాహుకుని పాత్రలో బందాగారు. అల్లది ఆకాశమునందు ముత్యములు చెక్కినట్లు నక్షత్రములు అలరారుతున్నాయి. సమయ త్రివిక్రమశాహార పరికలిత, సమయ త్రివిక్రమశాహార పరికలిత, ఆకాశ పదక హీరాళులనగా, బ్రహ్మాది దుర్జ్ఞేయ పరమేశ మహాత్మ్య సాసూచి విస్ఫుటాక్షరములనగా, ప్రచలదన్నాతురవన జారి వరసుధాదానాగత అమరసేనలనగా, ఘన రాజదర్శనాగత నిర్జరీకరోచ్చలిత ముక్తామయాక్షతలనంగ, విస్ఫుటాక్షరములనగా, ముక్తామయాక్షతలనంగ, యామిని శీతకిరణోపయామమున కెసంగ చేకురిచిన బాణసంకునందు కాల్సు బిరుసుల అంగారకణములనగా, గగన భాగమునందు తారకలు రహించే, ఆనందము మందయానా, ఆనందము మందయానా, సందేహమిందేల అందాల బాల, సందేహమిందేల అందాల బాల, నీటైన వాలారు నీ కన్నులానా, నీటైన వాలారు నీ కన్నులానా. కాదు, అన్నల ఆరుగురు వెళ్ళారు, నేను కూడా వెళ్ళాలనా? లోకం ఏమనుకుంటే నాకే అనుకోని. బాలా, ఇప్పుడు నేను విడిచిపెట్టి ఎలా వెళ్ళను? పూర్ణ గర్భిణివి. అయితే మీరుండి మంత్రశాలతనం చేస్తారా? లేండి, నలుగురు నవ్విపోతారు. నవ్వని, నీవు నా సమక్షంలో ఉన్నంత కాలం లోకం నన్ను గురించి ఏమనుకున్నా నాకు చింత లేదు. సరే, ఇంతవరకు నేనేమో వీరపట్టిందనుకున్నాను. ఇప్పుడు కావా? బాలా, యుద్ధానికి నేను ఎన్నడూ వెనుకంత వేసేవాడిని కాను. కానీ ఇక్కడ ఏదైనా వైపరీత్యం సంభవిస్తే ఎవరి దిక్కు? తప్పని విధిగా పెడుతున్నాను, కానీ కర్తవ్యం ముందుకు, కాలు వెనక్కు లాగుతోంది. నేను తిరిగి వచ్చే వరకు ఈ నియమం తప్పకుండా పాటించు. బాలా, ఇన్నాళ్లకు మనం ప్రజల్లో పడ్డాం. ఈ బాలుడెవరు?